హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియాంక సుబ్బారావు వ్లాగ్స్. సండే మేము అవుటింగ్కి వెళ్ళామండి, ఒక డే అవుట్ లాగా. సో మేము కొంచెం రికార్డ్ చేసాము. అసలు మేము సండేస్ నార్మల్గా ఎప్పుడు కాదు, మంత్లీ వన్స్ ఏం చేస్తాము అని. సో చూసేయండి. లెట్స్ గెట్స్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. మేమైతే ఇంక రెడీ అయిపోయి బయలుదేరేసామండి ఆటోలో. ఇంకా అలా చిల్ అవుతూ వెళ్తున్నాం అనమాట. ఇది రోడ్ గాంధీ చౌక్ అంటారు కదా ప్లేస్. సో ఆ ప్లేస్కి వెళ్ళిపోతున్నాం. ఆటో అంకుల్ జస్ట్ 20 రూపీస్ తీసుకున్నారంతే. ఇదేనండి గాంధీ చౌక్ అంటే. ఇక్కడ తప్ప మనకి నాన్ వెజ్ ఇంకెక్కడ దొరకదనమాట. నాకు తెలిసి ఈ స్థలాన్ని ఒక పాపులు ఉండే స్థలంగా వీళ్ళు గుర్తిస్తారు. మ్యాక్సిమం ఇక్కడ ముస్లిమ్సే ఉంటారనమాట. ఇక్కడ ముస్లిమ్సే తింటారు నాన్ వెజ్. ఇంకా హిందూస్ అంటే కొంచెం వేరే వాళ్ళు తింటారేమో నాకు తెలీదు, కానీ మ్యాక్సిమం ముస్లిమ్స్ తింటారనమాట. సో ఇదేనండి గాంధీ చౌక్. ఇక్కడే మనకి ఎగ్స్ అవన్నీ దొరుకుతూ ఉంటాయి. ఇది వచ్చేసి ప్లాస్టిక్ షాప్. మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ తక్కువకి అనమాట. 10 రూపీస్, 20 రూపీస్. ఆ టబ్బులు అలాంటివి అయితే 100, 150 అలా. ఫ్రూట్స్ కూడా ఉంటాయండి ఇక్కడ. ఎగ్స్ అన్నీ ఇక్కడ అమ్ముతారు. ఆ భయ్య చూడండి 20, 20, 20 అంటున్నారు కదా. సో మేమైతే ఇక్కడ ఎగ్స్ తీసుకుంటాం. అక్కడ ఒక అంకుల్ ఇస్తున్నారు కదండి అటువైపు. సో అక్కడే ఎగ్స్ తీసుకుంటాం మేము ఎప్పుడు. ఇది చిన్న శాబరీన్, ఇది పెద్ద శాబరీన్. సో ఇక్కడ టేస్ట్ బాగుంటుంది అనమాట ఇక్కడ. ఇంకా ఫుల్ నాన్ వెజ్ క్రేవింగ్ ఉంటే వెళ్ళిపోయామండి. చాలా చిన్న రెస్టారెంట్ అండి, కానీ చాలామంది వస్తుంటారు. మేము పైకి వెళ్ళిపోయాం, మమ్మల్ని పైకి వెళ్ళమన్నారు. సో ఈ అబ్బాయి చూడండి ఎలా చూస్తున్నాడు. ఈ పిల్ల ఎవర్రా బాబు వీడియోలు తీసుకుంటుంది అన్నట్టు చూస్తున్నాడు. సో అలా పైకి వెళ్ళిపోయాము. మెనూ చూసామన్నమాట. రేంజ్ వచ్చేసి మనకి 200, 300 రేంజ్లోనే ఉంటుంది. మేము ఎప్పుడైనా చికెనే ట్రై చేసాం, కానీ ఫిష్, మటన్ ట్రై చేయలేదండి ఇక్కడ. రిస్క్ ఎందుకులే అని చెప్పి. సో వాళ్ళు మెనూ ఫిక్స్ చేస్తున్నారు. నేను ఏదైనా ఓకే అని చెప్పాను. మేమైతే ఇంకా ఈ వాటర్ పెట్టేసుకున్నామండి. ఇవి తెలిసిందే కదా, అందరూ ఇస్తారు. సో చికెన్ దానా అంటారు దీని. ఇది చికెన్ లాలీపాప్ చూడండి ఎంత రెడ్ కలర్లో ఉందో. ఈ పక్కది వచ్చేసి చికెన్ దానా అంటారు. ఇదేంద్ర బాబు దానా అంటున్నారు, మన దగ్గర యానిమల్స్ కదా దానా పెడతాము అనుకున్నాము. ఇంక ఇది చికెన్ ఫ్రైడ్ రైస్ ఒకటి, చికెన్ మంచూరియన్ రైస్ ఒకటి ఆర్డర్ పెట్టుకున్నామండి. ఫుల్ తినేసిన తర్వాత ఇంకా ఇది తినలేకపోయాం మేము. ఇంకా పార్సల్ కట్టిచ్చేసాం. నైట్ ఎవరైనా తినచ్చలే అని చెప్పి. ఇంకా అలా డిసైడ్ అయిన తర్వాత బిల్ పేమెంట్కి వెళ్ళిపోయాం అనమాట. ఇక్కడ మాకు సోంపు, మళ్ళీ కలకండ చిన్న ఉంటాయి కదా అవి ఇస్తారనమాట. బిల్ వచ్చి 660 అయింది. మేము 220 స్ప్లిట్ చేసేసుకున్నాము. ఇంకా దాని తర్వాత మేము సండే మార్కెట్కి వెళ్దాము అంటే మా జూనియర్ అనింది, అక్క పింక్ సోడా అని ఒకటి ఉంటుంది అక్క, అది తాగుదాం అక్క అనింది. సరే మాకొద్దు నువ్వు తాగు అని చెప్పి మేము ఇతని దగ్గరికి వెళ్ళిపోయామన్నమాట. పింక్ సోడా 12 రూపీస్ అని చెప్పాడు. అయితే నాకు ఇక్కడ ఇది కనిపించిందండి, దీన్ని సుపారీ అంటారనమాట. మామ ఒకసారి చూపించరా అని అన్నాను. అతను చూపిస్తున్నాడు. నా జూనియర్ ఏమో అతను చూపించట్లేదు, మనకే ఇస్తున్నాడు అని చెప్పింది. మాకు చాలా భయం వేసిందండి. కానీ లాస్ట్గా అది మాకు కాదు, వేరే అతనికంట. సో అలా అది చాలా భయం వేసింది అనమాట. దాన్ని సుపారీ అంటారు, మామ అంటారు, తెగ తింటారనమాట. ఇది వచ్చేసి పింక్ సోడా. పక్కనే ఒక స్పైసెస్ షాప్ ఉంటే నేను మీకు చూపిద్దామని చెప్పి తీసాను. ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. చూడండి ఎన్ని స్పైసెస్ ఉన్నాయో. ఇంకా అలా అవి చూసేసిన తర్వాత ఇంకా సండే మార్కెట్కి వెళ్తున్నాము. వెళ్ళే రోడ్లోనే చూడండి, రోడ్ సైడ్స్న అందరూ అలా పెట్టేసి అమ్ముతూ ఉన్నారు. కొంతమంది కొనుక్కుంటారు, కొంతమంది కొనుక్కోరు. సండే మార్కెట్ ఏంటంటే మనకి అన్నీ చీప్గా దొరుకుతాయండి. ప్లస్ కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు కదా ఇక్కడ. సో వాళ్ళకి ఏంటంటే సెకండ్ హ్యాండ్లో మనకి క్లాతింగ్ కూడా దొరుకుతుంది అనమాట. సో అవి కొనుక్కుంటారు, కొంతమంది కొనుక్కుంటారండి. కొన్ని ఏంటంటే మనకి ఇప్పుడు బ్రాండెడ్ ఉంటాయి, డ్యామేజ్ అయి ఉంటాయి కదా, అలాంటివి కూడా అమ్ముతారనమాట. మేమైతే పర్టికులర్గా వెళ్ళింది సంపూర్ణకి మ్యాట్ కావాలనింది, దానికోసం వెళ్ళాము. చూడండి ఇలా వెజిటేబుల్స్ అన్నీ దొరుకుతాయి అనమాట మనకి ఇక్కడ. వెజిటేబుల్స్ మేమైతే చాలా రష్గా ఉంది మేము వెళ్ళినప్పుడు. మధ్యాహ్నం దట్టు ఫుల్ ఎండ. నాకైతే చున్నీ ఉందండి, పాపం వీళ్ళిద్దరు చున్నీ కూడా తెచ్చుకోలేదు. చాలా అల్లాడిపోయారు నా జూనియర్స్. ఉల్లిపాయలు, దానికి ఆకులు కూడా ఉన్నాయి, ఉల్లికాడలు. నెక్స్ట్ స్వీట్ పొటాటోస్, చాలా అన్నీ పెడతారండి ఇక్కడైతే. మనకి కొంచెం చీప్గా కూడా దొరుకుతాయి అనమాట కంపేర్ టు అవుట్ సైడ్. సో ఇలా వెజిటేబుల్ షాప్స్ దాటుకొని ఇంకా చూడండి ఇక్కడ సెకండ్ హ్యాండ్ క్లాతింగ్స్ అన్నీ ఉన్నాయి. మేమైతే మ్యాట్ కోసం వెళ్ళాము. ఇవేం జస్ట్ మీకు చూపించడానికే తీసానమాట. అడుగుతున్నాం మేము మ్యాట్ ఎంత అవుతుంది అని, వాళ్ళు చెప్తున్నారు రేటు. ఇంకా జస్ట్ అలా చూసేయండి, మీకు చూపిద్దామని ఇవన్నీ. ఇంకా అలసిపోయి ఒక షుగర్ కేన్ జ్యూస్ తాగాము మేము.
నెక్స్ట్ అక్కడ స్పైసెస్ అమ్ముతుంటే మీకు స్పైసెస్ చూపిద్దామని చెప్పి ఇవి లవంగాలు చాలా పొడుగ్గా ఉన్నాయండి, అసలు చాలా మంచిగా ఉన్నాయి చూడడానికి. సో అలా స్పైసెస్ చూసిన తర్వాత నాకు కొన్ని స్నాక్స్ కనిపించాయండి, స్వీట్స్. చిన్నప్పుడు మనము తినేవాళ్ళం కదా ఇవన్నీ. చూడండి, ఇవి వచ్చేసి తిమ్మిరి బిళ్ళలు అనేవాళ్ళం మా ఊర్లో మేము. తిమ్మిరి బిళ్ళలు అని భలే ఉండేవి అసలు. ఇవి వచ్చేసి మార్బుల్స్ అనమాట, చిన్న చిన్నవి. ఇవి పప్పరమెంట్లు. మనకి చిన్న బాక్స్ వచ్చి చిన్న 4 వచ్చేది మిక్కీ మౌస్కి, ఇలా అనుకుని తినేవాళ్ళం కదండి. మీకు గుర్తుందో లేదో, 2 రూపీస్ ఉండేది అది చిన్నప్పుడు. మళ్ళీ స్పైసెస్ చూపిస్తున్నాను నేను ఇక్కడ. మిరియాలు అని చీపు దొరుకుతాయి అనమాట. నేనైతే రేట్లు కనుక్కోలేదు, ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకుందాము అని చెప్పి. ఈవెన్ ఇది ఏంటి అని అడిగాను, తను లడ్డూలో వేసుకుంటారని చెప్పింది. టేస్ట్ చూసాను స్వీట్గా ఉండిద్దానేమో అని, కానీ అది ఏదో టేస్ట్లో ఉందండి. అన్నీ ఉంటాయి ఇక్కడ, నట్మెగ్, మేస్, కిస్మిస్ అన్నీ ఉంటాయి, కార్డమమ్. సో ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దామని నేను అలా అనుకున్నాను. జస్ట్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అంతే. ఇవిగోండి, ఈ చిన్న చిన్న ఉంటాయి కదండి, వీటిని ఏదో అంటారు. ఇవి వచ్చేసి నారింజ మిఠాయి. ఇవి మనకి ప్రసాదంలో ఇస్తారు కదండి, వాటి పేరు నాకు తెలియదు. ఇంక ఇది ఒక సోంపు అండి, చాలా చండాలంగా ఉండిద్ది, కానీ వీళ్ళు తింటారు ఇక్కడ. ఎండు ఖర్జూరం, చెర్రీస్. యాక్చువల్గా ఇవి చెర్రీస్ కాదు, కానీ అప్పుడు మనం నార్మల్ చెర్రీస్ అంటాం కదా, అవి చిన్న చిన్న చాక్లెట్స్. సో నాకు అలా చిన్నప్పుడు జ్ఞాపకాలు ఫ్లాష్ అయినాయి. దాని తర్వాత మేము నార్మల్గా ఒక ఫ్యాన్సీ స్టోర్ లాగా ఉంటుంది కదండి, అన్నీ పెట్టి అమ్ముతారు. సో అక్కడికి వెళ్ళామన్నమాట. దీంట్లో నేనైతే ఒకటి తీసేసుకున్నాను. హెయిర్ యాక్సెసరీస్ జస్ట్ 10 రూపీస్ అని చెప్పారు ఇది. సో నేనైతే ఇది తీసుకున్నానండి. నెక్స్ట్ అన్నీ మా వాళ్ళు కొనుక్కుంటున్నారు, స్టిక్కర్స్, ఇయర్ రింగ్స్ అలా కొనుక్కుంటున్నారు. నేను కొన్ని ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాను, లాస్ట్లో చూపిస్తాను నేను అవి. ఏదైనా 10 రూపీస్ అని చెప్పారండి. ఇలా చిన్న చిన్న పర్స్, సాక్సెస్ అన్నీ దొరుకుతాయి. ఇది చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అసలు. ఫ్లవర్స్ అడిగామన్నమాట, చిన్న చిన్నవి 150కి 3 పాట్స్ అని చెప్పాడు. హాస్టల్లో ఏం చేసుకుంటామని చెప్పి నేనైతే తీసుకోలేదు. మళ్ళీ ఎండకి అలిసిపోయి తిరిగి తిరిగి మాకైతే తలకాయ నొప్పి వచ్చేసిందండి. మళ్ళీ షుగర్ కేన్ జ్యూస్ తాగాము. ఇంక ఇదే దిక్కు అనమాట. మాకు షుగర్ కేన్ జ్యూస్ వచ్చేసి జస్ట్ 10 రూపీసేనండి. సో అంత కాస్ట్ కూడా ఉండదు కాబట్టి ఈజీగా తాగేయచ్చు. ఫ్రెష్గా చేసిస్తారండి షుగర్ కేన్ జ్యూస్. సో నో డౌట్ అది అంటే ఎక్కువసేపు ఉందా, అలాగే స్టోర్ అయి ఉందా అంటే కాదు, ఫ్రెష్గా చేసిస్తారు మాకు. తాగేసిన తర్వాత బయటకు వచ్చాము. బయటకు వస్తే ఇలా మనకి స్టోర్స్ ఉన్నాయన్నమాట. పానీపూరి, దోశ షాప్ కూడా ఉంది, దోశ ఇడ్లీ షాప్ కూడా ఉంది. మేమేం తినలేదండి, జస్ట్ అక్కడ తినేసాం కదా, ఫుల్ నెదర అలసిపోయి ఉన్నాము, తిరిగాము ఎండలో ఫుల్, ఇంకా ఫెడ్అప్ అయిపోయామన్నమాట. ఇంక వెళ్ళిపోదాం అనుకున్నాము. ఇవి బాగుంటాయండి, ఇవి స్టీల్, అదే ఇనప అంటారు కదా, ఐరన్. సో ఇవి కొనుక్కోవచ్చు అనమాట. ఇంటికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్దాం అనుకున్నాను. ఇవి కూడా అమ్మకు చూపిస్తాను, తను తెమ్మంటే తీసుకెళ్తాను అంతే. ఇవైతే మనం రేగిపళ్ళు అంటాం కదండి, చిన్న రేగిపళ్ళు అవి. ఇంకా వెజిటేబుల్స్ అవి ఇవి పెట్టారు. మేము ఫ్రూట్స్ కొనుక్కుందామని చెప్పి వెళ్ళామండి, కానీ ఒక్కరి దగ్గర ఫోన్పే లేదు. మా దగ్గర ఏమో హ్యాండ్ క్యాష్ అప్పటికి మొత్తం అయిపోయింది. మా దగ్గర 500 ఉండిందనమాట, అయిపోయింది. సో ఇంకా ఫ్రూట్స్ కూడా తీసుకోలేదు. ఇంకా ఆటో ఎక్కి ఇంకా అలా వెళ్ళిపోయాము. ఇంక మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోయాము. వెళ్ళేటప్పుడు చాలా అలసిపోయాం కదండి, ఒక చోట కూర్చున్నాం అనమాట మేము నార్మల్గా. సో కూర్చున్నప్పుడు కుక్ వచ్చింది. మేము ఆల్రెడీ చెప్పాము కదా మీకు, ఆర్డర్ మిగిలిపోయింది, మేము తెచ్చుకున్నాము అని పార్సిల్. సో ఈ కుక్క తింటుంటే ఇంకో కుక్క వచ్చింది, ఫైట్ చేసుకుని మళ్ళీ ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోయి ఇద్దరు తినేశారు. మేము అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాం అనమాట. పాప మీ కుక్కలు కూడా మేము నాన్ వెజ్ చేసేసామేమో, అవి పవిత్రంగా వెజ్ తింటున్నాయేమో అదే అనుకుని నవ్వుకుంటూ వచ్చాము. మేమైతే అపవిత్రం అయిపోయినాయేమో ఈ కుక్కలు నాన్ వెజ్ తినేయని. సో నేను జస్ట్ గెస్సెస్ చూపిస్తున్నాను, వీ హ్యావ్ టు గో అండ్ స్లీప్, వీఆర్ టైర్డ్ అని. ఇంకా నడుచుకుంటూ వెళ్ళామండి. ఆ సన్ చూపిస్తున్నాం, ఎంత ఎండగా ఉందంటే చాలా ఎండగా ఉంది. ఇంకా నడుచుకుంటూ హాస్టల్కి వెళ్ళిపోయాము. సో నేనైతే ఇవి షాపింగ్ చేసేసానండి. ఈ జుమ్కాలు తీసుకున్నాను నేను.
పికాక్ మోడల్లో వచ్చినాయి కదా, నాకు బాగా నచ్చాయి. 100 రూపీసే. ఇదైతే జస్ట్ 50 రూపీస్ అండి. సండే మార్కెట్లో తక్కువగా ఉంటాయండి. ఇవి జస్ట్ 50 రూపీసే. నాకు ఒక చైన్ విత్ లాకెట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చేసాయి. నాకు బాగా నచ్చింది. ఇది మెటల్ గోల్డ్ కలర్ కదా, నాకు ఇష్టం అండి. నాకు రోజ్ గోల్డ్ కన్నా ఈ కలర్ అంటే ఇంకా ఇష్టం అనమాట, మెటల్ గోల్డ్. నెక్స్ట్ ఇవి సీజెడ్ అని చెప్పాడు, కలరే పోవని చెప్పాడు. జస్ట్ 25 రూపీస్కే అమ్ముతున్నారు. అదే మన ఆంధ్రాలో అయితే నాకు తెలిసి 100 రూపీస్ 150 ఈజీగా అమ్ముతారనమాట. ఇంక ఇది ఒకటి తీసుకున్నాను జస్ట్ 10 రూపీస్. 200 ఏమైంది అంతే. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా వ్లాగ్ వెంటకు వచ్చేసాము, ఇంకా బాగా నిద్రపోయామన్నమాట. మీకు కానీ ఈ వ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు లైక్ చేస్తే రీచ్ వెళ్తుంది అనమాట. బాయ్ బాయ్.